బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సింగరేణి బొగ్గు కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు లేఖ రాయడం జరిగింది. సిట్ విచారణకు వెళ్లే ముందు మీడియా సాక్షిగా లేఖను హరీష్ రావు విడుదల చేశారు. టెండర్లలో నిబంధనల మార్పు 2024లో తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత సింగరేణిలో టెండర్లలో పాల్గొనడానికి సైట్ విజిట్ సర్టిఫికేట్ అనే కొత్త నిబంధనను తప్పనిసరి చేశారు. ఈ విధానం సింగరేణి చరిత్రలో గతంలో లేదని, కోల్ ఇండియా లేదా వెస్టర్న్ కోల్ ఫీల్డ్ వంటి సంస్థలు కూడా దీనిని అనుసరించడం లేదని పేర్కొన్నారు. అధిక ధరలకు కాంట్రాక్టులు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తక్కువ ధరలకు 7% నుంచి 20% వరకు ఖరారైన టెండర్లను రద్దు చేసి కొత్త విధానంలో అధిక ధరలకు 7% నుంచి 10% వరకు కాంట్రాక్టర్లను కట్టబెడుతున్నారని, దీనివల్ల సింగరేణికి భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతుందని ఆరోపించారు. శాశ్వత సీఎండీ ఎందుకు నియమించరు? గత 2 ఏళ్లుగా సింగరేణికి శాశ్వత సీఎండీ లేరని, కేవలం ఇన్ఛార్జి ఏర్పాటుతోనే నడుస్తుందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ నాయకత్వ శూన్యత వల్ల సంస్థలో మానిటరింగ్ బలహీనపడి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కలిగిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. भैया वो वाइट शर्ट भैया अन्ना రేవంత్ రెడ్డి 6 గ్యారంటీలు సోనియాని ఇస్తే 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పి